అందరికీ నమస్కారం. ఈరోజు మనం బలం గురించి మాట్లాడుకుందాం. అంటే కండరాల బలం కాదండోయ్. మన అసలైన బలం ఎక్కడ దాగి ఉంటుందో తెలుసా? మనం రోజు తీసుకునే చిన్న చిన్న ఎంపికలలోనే. దాని గురించే ఈరోజు మనం లోతుగా తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఉంది. అసలు మనకు నిజమైన బలం ఎక్కడ్నుంచి వస్తుంది? మన కండర బలం నుంచా? లేక మన ఆలోచనల నుంచా? ఈ విశ్లేషణలో ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. అయితే సమాధానం మనం అనుకున్నంత సింపుల్గా అయితే ఉండకపోవచ్చు. సరే, మన ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం. అదే ఆత్మనియంత్రణ పరీక్ష. దీన్ని బాగా అర్థం చేసుకోవాలంటే రుషిక అనే ఒక అమ్మాయి కథ వినాలి. ఆమె ఒక క్లిష్టమైన పరిస్థితిలో సరైన మార్గాన్ని ఎలా ఎంచుకుందో చూస్తే మనకు ఈ విలువ ఎంత గొప్పదో అర్థమవుతుంది. అయితే ఈ రుషిక కథకు పునాది ఎక్కడుందంటే మన ప్రాచీన జ్ఞానంలో ఉంది. భగవద్గీతలోని ఈ శ్లోకం ఏం చెప్తోందంటే, ఎవరైతే తమ ఇంద్రియాలను అదుపులో పెట్టుకుంటారో వాళ్ల బుద్ధి చాలా స్థిరంగా ఉంటుందని. సరిగ్గా ఇదే సూత్రం రుషిక తీసుకున్న నిర్ణయానికి దారి చూపించింది. మరి ఆత్మనియంత్రణ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, మనకు ఏదైనా నచ్చితే అది వెంటనే చేసేయడం కాదు. మనం చేసే పనుల వల్ల భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఒక్క క్షణం ఆలోచించి అడుగు వెయ్యడం. అదే అసలైన పరిపక్వత అన్నమాట. సరే, ఇప్పుడు రుషిక కథలోకి వెళ్ళిపోదాం. సీనేంటంటే, రోజూలాగే ఆమె స్కూల్ బస్లో వెళ్తోంది. చుట్టూ పిల్లల నవ్వులు, కబుర్లు, వాతావరణమంతా చాలా హ్యాపీగా, సందడిగా ఉంది. మనలో చాలామందికి ఇది బాగా తెలిసిన సీనే కదా? అలా అంతా సందడిగా ఉన్నప్పుడు సడన్గా సీన్ మారింది. ఒక అమ్మాయి ఇంకో అమ్మాయిని ఆట పట్టించడం మొదలుపెట్టింది. చుట్టూ ఉన్నవాళ్లంతా దానికి గొల్లున నవ్వడం మొదలుపెట్టారు. ఇది ఒక రకమైన సోషల్ ప్రెషర్, అంటే సామాజిక ఒత్తిడిని క్రియేట్ చేసింది. ఆ టైంలో రుషిక మనసులో ఒక చిన్న యుద్ధమే మొదలైంది. అందర్లాగే తను కూడా నవ్వేస్తే ఆ గ్రూప్లో కలిసిపోవచ్చు, చాలా ఈజీ, అదే చాలా తేలికైన మార్గంలా అనిపించింది. కాని సరిగ్గా అదే టైంలో ఆమె అంతరాత్మ ఒక చిన్న కృష్ణుడి రూపంలో మెదిలింది. ఆ గందరగోళం మధ్యలో సరైన దారి ఏంటో చూపించే ఒక ప్రశాంతమైన గొంతు ఆమెకు వినిపించింది. ఇప్పుడు చూడండి, రుషిక ముందు 2 దారులున్నాయి. ఒకటి చాలా తేలికైనది, అందరితో పాటు నవ్వేయడం. రెండోది కొంచెం కష్టమైనది, కాని సరైనది, ఆ పరిస్థితిని ఎదుర్కోవడం. మరి ఆమె ఏదెంచుకుంది? రుషిక కష్టమైన దారినే ఎంచుకుంది, కాని సరైన దారి. ఆమె నవ్వలేదు. దానికి బదులుగా ఎగతాళి చేస్తున్న అమ్మాయి వైపు తిరిగి చాలా నెమ్మదిగా, అలా అన్నకు అది బాధపెడుతోంది అని చెప్పింది. అంతే, ఒక్కసారిగా బస్సులో అంతా సైలెంట్ అయిపోయింది. ఆ ఆట పట్టించడం ఆగిపోయింది. ఆ తర్వాత బాధపడిన అమ్మాయి రుషిక దగ్గరకొచ్చి థాంక్స్ చెప్పింది. చూశారా, ఒక్క సరైన నిర్ణయం ఎంత పెద్ద మార్పును తీసుకొచ్చిందో? ఇప్పుడు మనం బలం యొక్క రెండో రూపం గురించి తెలుసుకుందాం. అదే క్షమ. ఆత్మనియంత్రణలాగే క్షమించడం అంటే బలహీనతాన్ని చాలామంది అనుకుంటారు. కాని కాదు, అదొక చాలా శక్తివంతమైన ఎంపిక. మరి రుషిక ఈ పరీక్షను ఎలా ఎదుర్కొందో చూద్దామా? ఈ విభాగానికే స్ఫూర్తినిచ్చే సూత్రం ఇదిగోండి: క్షమ, శాంతి, ఇంకా అహింస. చూడండి, కోపంతో రియాక్ట్ అవడం చాలా ఈజీ, కాని శాంతిని ఎంచుకోవడానికే అసలైన బలం కావాలి. ఇక్కడొక ముఖ్యమైన విషయమేంటంటే, క్షమించడం అంటే మనం బలహీనంగా ఉన్నామని కాదు, జరిగిన దాన్ని మర్చిపోవడమని కూడా కాదు. కోపంతో వెంటనే స్పందించే బదులు ప్రశాంతంగా ఆలోచించి గౌరవంగా స్పందించడమే పరిపక్వమైన క్షమ అంటే. సరే, రుషిక రెండో కథ స్కూల్లో ఒక గ్రూప్ ప్రాజెక్ట్ చుట్టూ తిరుగుతుంది. మనలో చాలామందికి గ్రూప్ ప్రాజెక్టుల అనుభవం ఉంటుంది కదా? ఇక్కడే అసలైన ఛాలెంజెస్, అంటే నమ్మకం, అన్యాయం లాంటివి ఎదురవుతాయి. రుషిక ఆ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడింది. రాత్రింబవళ్లు పనిచేసింది. కాని ప్రెజెంటేషన్ రోజు చూస్తే తన పార్ట్నరేమో తన పేరును పెద్ద అక్షరాలతో రాసి రుషిక పేరును ఎక్కడో ఒక మూలన చిన్నగా రాసింది. ఇది కేవలం అవమానం కాదు, ఒక రకంగా నమ్మకాన్ని వమ్ము చెయ్యడం. సహజంగానే రుషికకు చాలా బాధీసింది. అదే సమయంలో తనకు అన్యాయం జరిగిందనే కోపం కూడా వచ్చింది. ఈ 2 బలమైన ఎమోషన్స్ మధ్య ఆమె నలిగిపోయింది. మళ్ళీ ఆ కష్టమైన సమయంలో ఆమె అంతరాత్మస్వరం ఆమెకు సహాయం చేసింది. ఆ చిన్న కృష్ణుడు ఆమెకు కోపాన్ని కాదు,
శాంతి మార్గాన్ని ఎంచుకోమని సలహా ఇచ్చాడు. మళ్ళీ ఆమె ముందు 2 ఆప్షన్స్. ఒకటే ఎమోషనల్గా రియాక్ట్ అయి అందరి ముందు గొడవ చేయడం. రెండోది మెచ్యూరిటీతో నిజాన్ని చాలా ప్రశాంతంగా గౌరవంగా చెప్పడం. రుషిక రెండో ధారణే, అంటే పరిపక్వమైన మార్గాన్నే ఎంచుకుంది. ఆమె గొడవ చేయలేదు, నేరుగా టీచర్ దగ్గరకు వెళ్ళి చాలా ప్రశాంతంగా జరిగింది చెప్పింది. టీచర్ వెంటనే పరిస్థితిని అర్థం చేసుకుని చాట్ను సరిచేశారు. ఆ తర్వాత ఆమె పార్ట్నరొచ్చి సిగ్గుపడుతూ రుషికకు సారీ చెప్పింది. చూశారా, కోపానికి బదులు శాంతిని ఎంచుకోవడం వల్ల సమస్య సాల్వ్ అవడమే కాదు, వాళ్ళ మధ్య సంబంధం కూడా నిలబడింది. సరే, ఈ 2 కథల నుంచి మనం ఏం నేర్చుకున్నాం? ఈ 2 అనుభవాలు మనకు ఒకే ఒక విషయాన్ని పదే పదే చెబుతున్నాయి. ప్రశాంతమైన మనస్సులో మనం తీసుకునే సరైన ఎంపికలో ఎంత శక్తి దాగి ఉందో అవి మనకు చూపిస్తున్నాయి. ఈ టేబుల్ చూస్తే మనకు ఈ 2 కథల సారాంశం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపు సామాజిక ఒత్తిడి, మరోవైపు అన్యాయం. రెండింటికీ ఆవేశంగా రియాక్ట్ అయ్యే అవకాశముంది. కాని రుషిక మాత్రం పరిపక్వమైన, ప్రశాంతమైన ఎంపికల్నే చేసుకుంది. ఇది ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి, ఆవేశంలో స్పందించడానికి మధ్య ఉన్న తేడాను మన కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. కాబట్టి అసలు విషయం ఏంటంటే, నిజమైన బలం మన శరీరంలోనో కండరాల్లోనో లేదు. అది మనం ప్రతిరోజూ తీసుకునే చిన్న చిన్న నిశ్శబ్దమైన నిర్ణయాలలోనే ఉంది. సరైనదాన్ని ఎంచుకోవడంలోనే ఉంది. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ఈరోజు మన బలాన్ని చూపించేటటువంటి ఏ నిశ్శబ్దమైన కానీ శక్తివంతమైన ఎంపికను మనం చేసుకోగలం? దాని గురించి ఒక్క క్షణం ఆలోచిద్దాం. ధన్యవాదాలు.